29/5/24న తిమ్మాపూర్ మండలం దుర్గాబాయి మహిళా శిశువు వికాస కేంద్రంలో సిడిపిఓస్, ఏసీడీపీఓ సూపర్వైజర్లతో అంగన్వాడీ కేంద్రాలపై బడిబాటపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి మాబెల సత్పతి. స్టడీ పరంగా ఏదైనా చెప్పుకోవడానికి స్టోరీస్ ఉంటుంది, అది నాకు ఎక్కడ కూడా కనపడలేదు. జస్ట్ ఊరికే పోతే టైమ్స్ చెప్పండి అని చెప్తారు. ఐ డోంట్ వాంట్ దాట్. నా ముందు మీరు రోజుకి వాళ్ళు వాడినా వాడకపోయినా ఆడినా ఆడకపోయి పూర్తిగా చాయిసెస్ పడకపోయి మళ్ళీ సరించి పెట్టుకోవడం అది కూడా ఒక పని. కింద స్థాయిలో అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ వరకు ఈ అవగాహన మీరు టీచింగ్ మెథడాలజీ ఎట్లా ఉంటుంది అది నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలుసుకోవాలి. భయపెట్టించి ఇట్లా అవసరం లేదు. టీచర్ అండ్ హెల్పర్ క్లోజుల్ వర్క్ టేకప్ చేస్తున్నారు, మాడి టేకప్ చేస్తలేదు అని నాకు చెప్తే తప్పకుండా అక్కడక్కడ ఎక్స్టెన్షన్ చేపిస్తాను. థర్డ్ థింగ్ రిగార్డింగ్ సర్వే చెప్పాను ఆల్రెడీ మీకు లౌడ్ అండ్ క్లియర్. 100% గ్రోత్ మానిటరింగ్ ఉండాలి. అప్పుడు ఈ డేటా ఎంట్రీ ఎర్రర్ కూడా తగ్గిపోతుంది. అండ్ దానికోసం సిడిపిఓస్ ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకోవాలి. 10th డేలో నాకు రిపోర్ట్ ఇవ్వాలి. దెన్ రిగార్డింగ్ బడిబాట ఆల్రెడీ చెప్పాను. 4 లిస్ట్. ఫస్ట్ 2.5 years ఉన్న వాళ్ళు లైన్ లిస్టింగ్ అంటే హౌస్ హోల్డ్ వారీగా వాళ్ళ చిల్డ్రన్కి పేరు, పేరెంట్స్కి పేరు. సెకండ్, ఎవరైనా మీ లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు మళ్ళీ వారిని కాంటాక్ట్ చేసి మీటింగ్ చేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళని అంగన్వాడీ సెంటర్కి తీసుకొని రావడం. థర్డ్ లిస్ట్ సాటర్డే మార్నింగ్ అలా ఇవ్వచ్చు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఆ పొటెన్షియల్ ఏజ్ గ్రూప్ ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడు పంపిస్తారు? 4 years ప్లస్లో పంపిస్తారు. 4 to అట్లా 4-5 years ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి పోయిన వాళ్ళు ఉంటారు. 5 years ఉంటే కష్టం, వాళ్ళు రారు. 4 years వాళ్ళు ఉంటారు, ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు లేకపోతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ లిస్ట్ మీరు పెట్టుకుంటే అది డెఫినెట్గా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసుకుంటూ మీ సెంటర్కి తీసుకొని రావచ్చు. 4th లిస్ట్ మండే మార్నింగ్ అలా ఇవ్వచ్చు, ఈరోజు కూడా ఇవ్వచ్చు, అది ఏం పెద్ద విషయం లేదు. మీ దగ్గర పాస్ అవుట్ అయిన వాళ్ళు 5 years దాటిన వాళ్ళు, 6 years దాటిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు అదే మొదటి తరగతికి వెళ్ళాలి, అంతే కదా. ప్రైమరీ స్కూల్ జాయినింగ్ చేయాలి. ఆ లిస్ట్ నాకు కావాలి. ఆ లిస్ట్ నాకు ఇస్తే నేను బడిబాట అక్కడ మంచిగా చేయగలుగుతాను. స్ట్రాంగ్ మెసేజ్ అయితే మళ్ళీ జిల్లాలో కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో బాగా పనిచేసి డిపార్ట్మెంట్ కేటాయించాల్సి మరోసారి ధన్యవాదాలు. So first is preschool curriculum, revised preschool curriculum, MCF framework లో ఇప్పుడు అంగన్వాడీ స్థాయి నుంచి ఏ విధంగా పిల్లలకి ప్రైమరీ స్కూల్ కోసం మనము ప్రిపేర్ చేయాలి, దానికోసం ఈ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఉంది, అంటే ఫౌండేషనల్ లెవెల్. సో దీని సందర్భంగా ఐ థింక్ లాస్ట్ మంత్ చాలా మంది ట్రైనింగ్ తీసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా సందర్భంలో మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత వారి కింద ఉన్న వాళ్ళకి శ్రద్ధ పెట్టి చెప్పకపోయిన వల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కింద స్థాయికి పర్కులేట్ అవుతలేదు. ఇది నా అబ్జర్వేషన్. ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ గురించి కాదు, జనరల్గా కూడా అట్లాగే అవుతుంది. సో మనం చేయాల్సిన ఒకటేంటంటే క్లోజ్ రూమ్, స్మాల్ స్కేల్ ట్రైనింగ్స్ మీ స్థాయిలో మీరు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మనం ఎన్నో ట్రైనింగ్స్ కానీ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ మనం చేయొచ్చు, బట్ గతంలో ఇచ్చిన బేసిక్ టాయ్స్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా నేను చాలా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేశాను, నేను చూశాను. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సప్లై చేసిన మెటీరియల్ కూడా చాలా సందర్భంలో నాకు కనపడలేదు, అంగన్వాడీ సెంటర్స్లో అది లేదు. నాకు పూర్తి స్థాయిలో అది అవగాహన ఉంది. దట్ రీసెంట్లీ అంటే జస్ట్ ఒక ఇయర్ బ్యాక్ మనకు మెటీరియల్స్, టాయ్స్ ప్రొవైడ్ అయింది, ఫ్లాష్ కార్డ్స్ ప్రొవైడ్ అయింది, అవునా కదా? అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఒక్క సంవత్సరం లోపల అది గైడ్ అయిపోతుంది. ఈ జిల్లాకి వచ్చి ఒక 7 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది. 7 నెలలో మధ్యలో 2-3 months నేను బాగా విజిట్ చేసుకుంటే నాకు ఎక్కడ కూడా నాకు టాయ్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ అంటే ఇది ఐఈసీ మెటీరియల్ ఏదైనా ఉంటుంది, లేకపోతే అంటే పిల్లలకి స్టడీ పరంగా ఏదైనా చెప్పుకోవడానికి స్టోరీస్ ఉంటాయి.